ప్రియమైన పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మా పరిశుద్ధుడివైన తండ్రి, ఈ సమయంలో లైవ్ ద్వారా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రకటిస్తుండగా వీక్షిస్తున్న బిడ్డల్ని నీ దాసుని మరుగుపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, మరి ఉదయకాల సమయంలో ఈ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఇటలీ అని హెడ్డింగ్ పెట్టుకున్నాము. దాన్ని రెండవ భాగము 10వ అధ్యాయం 8వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం. ఈ ఇటలీ మొదటి భాగము మరి యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఆర్ జయరాజ్ గారు అని కొడితే, యూట్యూబ్లో జేడి చర్చి అని కొడితే ఈ వర్తమానాలు మనకి దొరుకుతాయి. ఈ సమయంలో ఇటలీ 2 అని పెట్టుకుని మరి కొర్నేలి ప్రార్థనలో దేవుని దూత దర్శించి అతనితో మాట్లాడి ఎప్పేలో ఉన్నటువంటి పేతురుని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఇప్పుడు 9వ వాక్యంలో 10వ అధ్యాయం 9వ వాక్యం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కాను. దేవుని దూత ఆఫీసర్ కొర్నేలికి దర్శనంలో కనిపించి పక్క గ్రామమైన ఎప్పే పట్టణంలో సీమోను అనేటువంటి పేతురు అని మారు పేరు కలిగిన వ్యక్తిని పిలమ్మని చెప్పినప్పుడు ఒక 3 మనుష్యుల్ని పంపించాడు. ఆ 3 మనుష్యులు సరిగ్గా ఎప్పేకి వచ్చేటప్పటికి సమయం 12 గంటలు అవుతుంది, పగలు 12 గంటలు. ఈ 12 గంటల సమయంలో పేతురు గారికి ఏమో ఆకలి అవుతుంది. దైవజనుడికి ఆహారము ఆ ఇంటి వారు కింద సిద్ధం చేస్తున్నారు. ఈ లోపల కొర్నేలు గారు పంపించినటువంటి 3 మనుషులు చర్మకారుడైన సీమోను ఇల్లెక్కడా, చర్మకారుడైన సీమోను ఇల్లెక్కడని అడుగుతా నెతుక్కుంటా వచ్చారు. సరిగ్గా 12 గంటలు అవుతుంది. ఇంకా వంట తయారవ్వడానికి సమయం ఉందని పేతురు గారు ఏం చేశాడంటే ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడంట. అంటే పై స్టేర్కి ప్రార్థన చేసుకోవడానికి మిద్ది మీద ప్రత్యేకముగా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే మంచిదని మిద్ది మీదకి ఎక్కాడు. అతడు మిక్కిలి ఆకలగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు ప్రార్థన చేస్తున్నాడు మిద్ది మీద. ప్రార్థనలో పరవశుడై అన్నాడు. అపోస్తలులకు ఉన్నటువంటి మంచి అనుభవం ఏంటంటే, మనకలేగా తూతూ ప్రార్థనలు కాదు, కనీసం తలుపు కూడా వేసుకోకుండా మనము ఏదో చిన్న ప్రార్థనలు మన అవసరాన్ని బట్టి చేసి ముగించుకుని ప్రార్థన చేసాము ఇవ్వాలనేటువంటి ఒక తృప్తిని మనము
మనకు మనం పొందడం తప్ప ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరిందా? దేవుడు మన చేసిన ప్రార్థనకు ఆలకించి జవాబు పంపించాడు అనేది మనకు అనవసరం. మన తృప్తి కోసం మనం ప్రార్థన చేసుకునేటువంటి కాలంలో మనం ఉన్నాం. కానీ అపోస్తలులు అలా కాదు. వారు మోకరిస్తే పరవశించి ప్రార్థన చేసేవారంట. పరవశించి, మనము మిద్దె మీద ఉన్నాము, నట్టింట్లో ఉన్నాము, అరణ్యములో ఉన్నాము, మందిరములో ఉన్నాము, అడవిలో ఉన్నాము, ఏ స్థలములో ఏ పరిసరాలలో ఉన్నా దాన్ని జ్ఞాపకం రాకుండా, ఏ స్థితిలో ఏ ఏరియాలో ఉన్నామో తెలియకుండా పరవశించి ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యం. పరవశించి ప్రార్థన చేయడం అనేది. దైవజనుడు పౌలు కూడా అదంటాడు, నేను యెరూషలేములో మందిరములో ప్రార్థన చేస్తున్నప్పుడు పరవశుడునై ప్రభుని చూచితిని. మనం ప్రార్థనలో పరవశమైతే తప్పనిసరిగా దర్శనాన్ని దేవుడిస్తాడు. పరవశమైపోయి ప్రార్థన చేసే అంత పరిస్థితులు ఈరోజు సంఘాల్లో ఎక్కడున్నాయి? ఈరోజు సంఘాల్లో ఎక్కడున్నాయండి? పరవశుడై ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా చూసినట్లయితే ఆ సమయంలో దేవుడు ఒక దర్శనము చూపించాడు పేతురు గారికి. ఆకాశము తెరవబడ్డది. 4 చెంగులు కలిగిన ఒక దుప్పటి, ఒక పాత్ర వంటి దుప్పటి ఆయన ముందుకు వచ్చింది. ఆ దుప్పటిలో ఏమున్నాయంటే, అందులో భూమి మీద నుండి సకల విధములైన చతుర్భుజ జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. ఏమండి, పేతురు గారికి వచ్చినటువంటి దర్శనం ఆకాశం తెరవబడము, పాత్ర వంటి 4 చెంగులు కలిగిన ఒక దుప్పటి పాత్రల, అందులో కొలకొలలాడుతున్నాయి ఆకాశ పక్షులు, చతుర్భుజ జంతువులు, నేల మీద ప్రాకెడి పురుగులు ఉన్నాయి. ఒక స్వరం వినబడుతుంది, పేతురు నువ్వు లేచి చంపుకుని తినమని ఒక శబ్దము వినబడేను. దర్శనం, పరవశమై దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనములో ఒక స్వరం వినబడుతుంది, పేతురు నువ్వు లేచి చంపుకు తినమని. అక్కడ స్వరము వినపడుతుంది. ఒక శబ్దం అతను వినబడిన. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను అన్నాడు తినలేదని చెప్పగా, పేతురుకు కనిపించినటువంటి ఆ దర్శనములో ఆ పాత్రలో ఉన్నవి నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి. ధర్మశాస్త్రములో దేవుడు వేటిని తినొద్దని చెప్పాడో, వేటి కళేభారాలను ముట్టవద్దని చెప్పాడో, వేటిని ముట్టితే మీరు అపవిత్రులు అవుతారో అని చెప్పిన అవన్నీ కూడా ఆ దర్శనములో పేతురికి కనిపిస్తున్నవి. చంపుకు తినమంటున్నాడు దేవుడు. ఒక శబ్దము, అపవిత్రమైనది నిషిద్ధమైనది నేను ఎన్నడూనూ తినలేదని చెప్పాను. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడిన. ఇలాగ 3 మారు జరిగను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. 3 సార్లు జరిగిందంట. బాలుడైన సమూయేలు లేక, బాలుడైన సమూయేలుని తల్లి దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. షిలోహులో మందిరం ఉంది. ఏలీ కుటుంబం అప్పటికే
శపించబడ్డ మార్గాల్లోకి కుమారులు దిగజారిపోయారు. తండ్రి దగ్గర 90 ఏళ్ళు వచ్చేసినాయి, కంటికి చూపు కనిపించట్లేదు, బాగా ఒళ్ళు బరువెక్కిపోయింది, వృద్ధాప్యంలో ఉన్నాడు. అతని కుమారులు హోప్ని ఫినెహాసు ఇద్దరు కూడా దుర్మార్గంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. షిలోహులో మందిరములో పనిచేసి వచ్చే స్త్రీలను వారుతో శయనించడం మొదలుపెట్టారు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం అన్నమాట. షిలోహులో ఈ విషయం తండ్రికి తెలిసింది. పిలిచి ఒకరోజు, నాయనా, నరుడు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడ్రా, నరుడు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, దేవునికే విరోధంగా పాపము చేస్తే ఎవరు క్షమిస్తారా? మీరు చేస్తున్న పనులు నా చెవులు పడుతున్నాయి, అది మంచి పని కాదని తండ్రి బిడ్డల్ని హెచ్చరించాడు. కుమారులిద్దరిని హెచ్చరించాడు. అయినా తండ్రి మాటను పెడచెవిన పెట్టి వారు పాపపు క్రియలు మానలేదు. అక్కడ రాసుకొచ్చాడు, దేవుడు వారిని సంపదలిచెను గనుక తండ్రి మాట వినలేదని. ఈరోజు ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవుని వాక్యం చెప్పే మనకి దేవుని సేవకులు తండ్రులతో సమానం. రక్షించబడినటువంటి సంఘాలకి వాక్యం చెప్పేటువంటి దైవజనులు మనకి తండ్రులతో సమానం. దైవజనుడు పౌలు అన్నాడు, బోధకులు 10,000 మంది మీకు ఉండొచ్చు కానీ తండ్రులు అనేకులు లేరన్నాడు. మీకు బోధకులు 10,000 మంది ఉండొచ్చు, తండ్రులు అనేకులు లేరు. మిమ్మల్ని క్రీస్తు యేసు సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అన్నాడు. కన్నవాడు దేవుని సువార్త ద్వారా కన్నవాడు మీకు ఆత్మీయ తండ్రి అవుతాడు. అందుకే చూసినట్లయితే ఏమండి, ఆత్మీయ తండ్రులు సంఘాల్లో దేవుని సన్నిధిలో హెచ్చరిస్తూ ఉంటే వారికి విరోధ భావంతో మాట్లాడుతూ, వారి మీద చిన్నచూపు చూస్తూ, అసూయ పడుతూ, మా గురించే మాట్లాడాడని చెప్పి దేవుని సన్నిధికి దూరమయ్యి సేవకుని మీద నిందలేసేటువంటి వాళ్ళు ఈరోజు నీ సంఘాల్లో ఎంతమంది లేరు? దేవుడు అతను వారిని సంపదలిచ్చాడు కాబట్టి తండ్రి హెచ్చరికను వారు లెక్క చేయలేదు. ఈరోజుని పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో నుంచి సంఘ బిడ్డలతో మాట్లాడుతుంటే దాన్ని లెక్క చేయకపోతే దాని పరివాసనం మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకే చూసినట్లయితే ఆ సమయంలో బాలుడైన సమూయేలుని తల్లి విడిచిపెట్టింది. ఒకరోజు మందసమున్న మందిరములో సమూయేలు పరిచర్య చేసి పడుకున్నాడు. మందసమున్న మందిరం. ఈరోజుని మందిరాలు ఉన్నాయి కానీ మందసమున్న మందిరాలు లేవు. మందసం అనే మాట మన జ్ఞాపకం వచ్చినప్పుడు 2 కుటుంబాలు మన జ్ఞాపకం వస్తాయి. ఒకటి ఓబేదేము కుటుంబము, రెండోది అబినాదాబు కుటుంబం. అబినాదాబు ఇంటికాడ 20 సంవత్సరాలు ఉండిపోయింది మందసం. అబినాదాబు ఇంటికాడ 20 సంవత్సరాలు కొండ యందుండే అబినాదాబు. దాన్ని బయటికి తీసుకొచ్చిన రోజుని పెద్ద కొడుకు ఉజ్జా అజిరిపడి చచ్చిపోయాడు. దాన్ని ఓబేదోము ఇంటికాడ విడిచిపెట్టారు 3 నెలలే. ఓబేదేము ఇంటికాడ 3 నెలలు ఉంటే ఓబేదోము సొత్తునంతా, ఓబేదేము కుటుంబానంతా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని తెలుసుకుని దావీదు మరలా దాన్ని తీసుకొచ్చాడు. అబినాదాబు ఇంటికాడ 20 సంవత్సరాలుంటే కీడు చూశారు. ఓబేదోము ఇంట్లో 3 నెలలుంటే ఆశీర్వాదం చూశాడు. ఈరోజుని నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమండి, మందసము లేని మందిరం అంటే అబినాదాబు ఇంటి వారు
మందసము విలువ తెలియనటువంటి వారు. ఓబేదేము ఇంట్లో 3 నెలల మందసం ఉన్నా దాని విలువ తెలిసిన వారు. యెహోవా దేవుని విలువ తెలియక అన్యజనులు యెరూషలేములో తీసుకొస్తే అష్షూరు రాజు సింహాలను పంపించాడంట దేవుడు. సింహాలు వచ్చి వారిని చంపుతామంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే వారు ఇశ్రాయేలు యొక్క దేవుని మర్యాద ఎరగని వారు అన్నాడు. ఈరోజు సంఘాల్లో దేవుని మర్యాద ఎరగక, వాక్య మర్యాద ఎరగక, సంఘాల్లో వారి ఇష్టానుసారంగా సేవలు, వారి ఇష్టానుసారంగా ప్రార్థనలు, వారి ఇష్టానుసారంగా వాక్యాలు, వారి ఇష్టానుసారంగా లౌడ్ స్పీకర్లు, వాళ్ళకి ఉచితంగా దొరికినటువంటి ఆ లౌడ్ స్పీకర్లతోటి గలిబిలు చేసి పడేసేటువంటి పరిస్థితులు, మర్యాద తెలియని మనుషులు. అందుకే చూసినట్లయితే మందసమున్న మందిరములో సమూయేలు నిద్రిస్తుంటే దేవుడు ప్రత్యక్షమై సమూయేలు సమూయేలు అని పిలిచాడు. ఈ చిన్న పిల్లవాడు కాబట్టి బయట పడుకున్నటువంటి దైవజనుడు యాజకుడు ఏలియా పిలిచాడేమని బయటికి వెళ్ళి, ఏలినవాడా నన్ను పిలిచారంటే నేను పిలవలేదన్నాడు. ఇలాగ 3 సార్లు జరిగింది. 4వసారి ఏలి అన్నాడు, ఓహో ఏదో జరుగుతుంది, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని చెప్పమన్నాడు. ఏమండి, ముమ్మారు పేతురు గారికి ఎందుకు చెప్పానంటే సమూయేలు 4 సార్లు దేవుడు స్వరమెట్టి మాట్లాడాడు. పేతురు గారికి 3 సార్లు జరిగిందంటే ఇలాగా. ఏమంటే 3 సార్లు జరిగింది. ఏంటి అని చూస్తే ఆ దర్శనములో ఉన్నటువంటి విషయం, ఆ దర్శనములో శత్రుభుజ జంతువులు ఉన్నవి, ఆ తుప్పడ వంటి పాత్రలో ప్రాకు పురుగులు ఉన్నవి, ఆ పాత్రలో ఆకాశ పక్షులు ఉండెను, వాటిని చంపుకుని తినమంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు కళ్ళు తెరిపించడానికి దేవుడు ఈ దర్శనాన్ని ఇచ్చాడు. పేతురు అనుకున్నాడు సువార్త అన్యజనులకు సువార్త కాదు, యూదులకే సువార్త, యూదులకే సువార్త ప్రకటించాలి, యూదులనే రక్షించాలి, యూదులకే దేవుడు కానీ యేసు ప్రభు అన్ని జనులకు దేవుడు కాదనుకుని ఒక అభిప్రాయంలో ఉండిపోయాడు. కాబట్టి ఇప్పుడు అన్నిలో ప్రార్థనను ఆలకించి దర్శనాలు ఇచ్చి దేవుడు ఎదుగో కొర్నేలితో మాట్లాడి దూత ద్వారా 3 మనుషుల్ని ఇతని దగ్గరికి పంపించాడు. వారు అన్యులన్నమాట. వాళ్ళు వచ్చి అడిగితే పేతురుని మీరు ఎవరు అంటే మేము ఫలానా అంటే, నేను రాను, నేను యూదుడను, మీరు అన్యులు, యూదులకి అన్యులకి సాంగత్యం కుదరదు, కనీసం నీళ్లు తాగడానికి కూడా కుదరదు. పేతురు గారు ఎటువంటి సెంటిమెంటు గలవాడంటే ఒక సందర్భంలో సున్నతి పొందనటువంటి వారితో అన్యులతో కలిసి ఏమండి భోజనం చేస్తున్నటువంటి వాడు. ఈ లోపల సున్నతి పొందినటువంటి యెరూషలేము నుంచి కొందరు వచ్చేటప్పటికి వారిని చూచి వెనక్కి తీసి వేరైపోయాడంట. సున్నతి పొందినటువంటి యూదులు రాకముందు, పొందని యూదులు రాకముందేమో అన్యజనులతో కలిసి తిన్నాడు, అన్యజనులకి సువార్త కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే సున్నతి పొందినటువంటి యూదులు వచ్చారో వారిని చూచి వెనక్కి తీసి వేరైపోయి, మా బర్నబా కూడా వీరిని వేషధారణ చూసి మాయవేషం వేసుకొని అన్నాడు. పౌలు గారు కరెక్ట్గా తేరి చూశాడు. సువార్త క్రమము ప్రకారం వారు నడవకపోవడం చూశాడు. ఏంటిది సువార్త క్రమం ప్రకారం? వీరు అన్యజనులకు సున్నతి లేనటి వారితో సువార్త ప్రకటించి వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈరోజు సున్నతి పొందినటువంటి వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ జడిచి వెనక్కి తీసి వేరైపోయాడని పేతురుని అందరి ఎదుట గద్దించాడంట. ఈ రోజుల్లో అదే సెంటిమెంట్ పేతురులో మొదటి నుంచి ఉంది. కాబట్టి దేవుడు పేతురు కళ్ళు తెరిపించడానికి ఈ దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో ఉన్నాయని అపవిత్రమైనవి,
వాటిని నేను ఎన్నడూ తినలేదు అని చెప్పేసి అంటుంటే దేవుడు అన్నాడు, నేను పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రమని ఎందుకు ఎంచుతావు, వాటిని చంపుకుని తిను అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే శత్రుభుజ జంతువులు, ఆ పాత్రలో శత్రుభుజ జంతువులు ఏట్లీ సాదృశ్యం అంటే, జంతువు అంటే క్రూర స్వభావం, జంతువు అంటే రక్తము తాగేటువంటి జంతువు సాదృశ్యం. జంతువు అంటే దుర్మార్గులైన మనుషులు, దుష్టులైన మనుషులకి సువార్త చెప్పాలి. ఏమంటే దుర్మార్గంగా జీవించి దుష్టులుగా జీవించి దుష్టుడుగా చనిపోతే దేవునికి ఏమైనా లాభమా? లేదు. దేవుడు అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెడితేనే నాకు సంతోషం. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టకుండా చనిపోతే నాకు లాభం ఏంటి అని చెప్పేసి అంటాడు. అందుకని శత్రుభుజ జంతువు అంటే దుర్మార్గంగా జీవించేటువంటి మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు చేసేటువంటి మనుష్యులకి సాదృశ్యం అన్నమాట. అటువంటి దుర్మార్గులను శత్రుభుజ జంతువులంటే దుర్మార్గులైన వారిని కూడా సువార్త చెప్పి సువార్తలో పాపాన్ని చంపి వారిని రక్షించాలి పేతురు అని దేవుని ఉద్దేశం. వారిని రక్షించాలి పేతురు, వారిని రక్షించుకోవాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశమైంది. దుర్మార్గులైనా సరే వాళ్ళకి సువార్త ప్రకటించాలి, దుష్టులైనా సరే వారికి సువార్త ప్రకటించాలి. ఏమండి, క్రైస్తవ్యములు ఎక్కువగా గజి దొంగలు మారిపోయారు, కూనీకోర్లు మారిపోయారు, నరహంతకులు మారిపోయారు, త్రాగుబోతులు మారిపోయారు. శత్రుభుజి జంతువుల లాంటి స్వభావము కలిగినటువంటి వారు ఎందరో మారిపోయినటువంటి వారు. వారిని చంపుకు తినడం అంటే వారిని సువార్త ప్రకటించి వారిని రక్షించుకోనమని దేవుని ఉద్దేశం. రెండవదిగా చూస్తే ఆకాశ పక్షు, రెండవదిగా చూస్తే ప్రాకు పురుగులు ఉన్నారు. ఆ పాత్రలో ప్రాకే పురుగులు ఉన్నాయి. ఏంటి అంటే నేల మీద ప్రాకే పురుగులు. అవి దేనికి సాదృశ్యం అంటే సమాజములో ఎన్నిక లేనటువంటి వారు, కులము తక్కువ వారు అనవచ్చు, లేకపోతే దరిద్రులు అనవచ్చు, పేదలు అనవచ్చు, ఊరికి దూరముగా ఉండి వెలివేయబడినటువంటి స్థితిలో ఉండి వారి ఊరికి దూరంగా ఉన్నటువంటి వారిగా మనము ఆ ప్రాకు పురుగులతో సమానముగా చేసుకోవచ్చు. ఆ ప్రాకు పురుగులను కూడా సంపుకు తిని పేతురు. అవి సమాజములో విలువలేని వారికి కూడా సువార్త ప్రకటించాలి. అసలు దేవుడు రక్షించుకునేది సమాజములో విలువ లేనటువంటి వారిని దేవుడు రక్షించుకుంటాడు. ఒక అద్భుతమైన విషయము ధనవంతుడి గురించి, దరిద్రుడైన లాజరు గురించి ప్రభువారు చెప్పాడు. ఆ దరిద్రుడు దిగంబరుడై కురుపులతోటి కూడులేక ధనవంతుడు వాకిట పడి ఉంటే కుక్కలు వచ్చి అతను లాగుతూ ఉంటే వీడి దరిద్రుడా అన్నారు సమాజం అంతా. చనిపోయిన తర్వాత, కన్ను మూసిన తర్వాత పరలోకా నుంచి దేవదూతలు వచ్చి అతని ఆత్మని పెళ్లి కుమారుడు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళాడు. ఈ సమాజంలో ఒకవేళ ఎన్నిక లేని వారిగా నేను నరుని కాదు పురుగుని అంటున్నాడు. నేను నరుని కాదు దేవా పురుగుని అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ సమాజములో ఎన్నిక లేని వారు, సమాజములో కులము తక్కువ అన్నవారు, సమాజములో దరిద్రులు అనబడిన వారు, సమాజంలో ఊరికి దూరంగా ఉన్న వారిని కూడా ఒకవేళ సమాజము చిన్న చూపు చూడొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు వాటిని ప్రాకు పురుగులను కూడా సువార్త ప్రకటించి వారిని రక్షించుకోవాలి. ఈరోజు అనేకులమైనటువంటి మనము, అనేకులు గొప్ప వంశాలు వారు లేరు, అనేకులు ఉన్నతమైన అధికారులు లేరు, అనేకులు రక్షించబడిన జ్ఞానులు లేరు. ఎన్నిక లేనటువంటి వారే క్రైస్తవ్యములో ఎక్కువగా రక్షణ పొందినటువంటి వారిని మనము చూస్తూ ఉంటాం. అందుకే అందులో ఉన్నటువంటి ఈ చంపుకు తినమన్నాడు. అట్టి వారిని కూడా సువార్త ప్రకటించి వారిని రక్షించాలి. మూడోది ఆకాశ పక్షులు. ఈ ఆకాశ పక్షులు ఎవరంటే ఆకాశములు ఎగిరే పక్షులు ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినవారు.
ఉన్నతమైన వర్గానికి చెందినవారు, ఆకాశానికి భూమికి మధ్యలో ఎగురుతూ ఉన్నతమైన వర్గం మేము, ఉన్నతమైనటువంటి వారం మేము. మా కులము అగ్రకులము, ధనవంతులము, అన్ని విషయాలు నెంబర్ 1 స్థానం మాదే అనుకున్న వారిని కూడా వారికి సువార్త ప్రకటించి వారిని కూడా రక్షించాలి పేతురు అని దేవుని ఉద్దేశం అన్నమాట. వారిని దుర్మార్గులైన, శత్రుభుజి జంతువులైన, ఏమండి, నేలన ప్రాకు పురుగులైన, సామాన్య మనుష్యులైన, ఆకాశ పక్షులైనా, ఉన్నతముగా ఉన్నవారైనా వారికి సువార్త ప్రకటించి పాపములో చంపి వారిని చంపుకు తినమని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే అన్యుల దగ్గరికి వెళ్ళడం కాబట్టి. ఈ లోపల ఈ దర్శనం చూసి దేవుడు 15వ వచనంలో, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగి ఆకాశానికి ఎత్తబడ్డది. 17వ వచనంలో పేతురు తన కలిగిన దర్శనం ఏమయ్యుండునో అని తనలో తాను ఎటు తోచగా కొర్నేలు పంపిన మనుషులు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారికి పిలిచిరి. వీళ్ళోపట పేతురు గారేమో ఆ దర్శనం గురించి ఆలోచన చేస్తున్నాడు, కింద ఏమో వంట చేస్తున్నారు. కొర్నేలు పంపించిన మనుషులేమో నెత్తుకుంటా అడుక్కుంటా అడ్రస్ను బట్టి సరిగ్గా పేతురు గారు ఉన్నటువంటి సీమోని ఇంటికి వచ్చారు. పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుకొనుచుండగా ఇప్పుడు ఆ దర్శనం గురించి ఆలోచన చేస్తున్నాడు. కానీ ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెదుకుచున్నారు, నీవు లేచి కిందకి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఏమండి గొప్ప సంగతి. ఇక్కడ దర్శనం అయి ముగించిన తర్వాత దర్శనము గురించి ఆలోచిస్తుంటే దేవుని ఆత్మ కలగజేసుకున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెదుకుచున్నారు, నువ్వు లేచి కిందకి సందేహించగా వెళ్ళు. అన్ని సందేహం కదా, ఎందుకంటే నేను యూదుడను, మీరు అన్యులు కాబట్టి మీకు సువార్త ప్రకటించడానికి నేను రానని సందేహం ఉంది. పేతురు గారి జీవితంలో ఎక్కువ సందేహాలే ఎక్కువ. ఒక సందర్భంలో ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. యేసు ప్రభువారు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తుంటే ఏం జరిగిందంటే వాళ్ళు దూరాన్ని చూసి భయపడ్డారు. సముద్ర దేవత ఏమో నీళ్ళ మీద దగ్గరికి వచ్చిన తర్వాత భయపడవద్దు, నేనే అని ప్రభు చెప్పాడు. 12 మందిలో పేతురు అంటాడు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచినట్టు నాకు సెలవిమ్మన్నాడు. ప్రతిదానికి తొందరపాటుతనము, ముందుండాలనేటువంటి ఆలోచన కలిగిన వాడు. అయితే రా, నువ్వు దిగువ అని చెప్పి అన్నాడు. నువ్వు అన్నట్టు అన్నది ఏమండి, ధోనిలో నుంచి సముద్రం మీద పేతురు కాలు పెట్టాడు. ఏమో స్ట్రాంగ్గా ఉంది, ధైర్యంగా కిందో కాలు పెట్టాడు. నేల మీద నిలబడినట్టుగా నీళ్ల మీద నిలబడ్డాడు. నేల మీద నిలబడినట్టుగా నీళ్ల మీద నిలబడ్డాడు. నిలబడి 2 అడుగులు వేసాడంటే ఈ లోపల గాలి వేసి భయపడిపోయి అవిశ్వాసం వచ్చి మునిగిపోతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, పేతురు అల్ప సందేహి, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావన్నాడు. ప్రభువారు ముందున్నాడు, దిగమన్నాడు. మొదటి అడిగేసినప్పుడు ధైర్యంగానే ఉన్నాడు. 2వ అడిగేసిన తర్వాత అల్ప విశ్వాసం వచ్చింది. ఏమంటే మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఈ రోజుల్లో కూడా మనం మన జీవితాల్లో అల్ప విశ్వాసాన్ని రానివ్వకూడదు. ఏ విశ్వాసంతో అయితే అడుగు పెట్టామో, నేల మీద అడుగు పెట్టామో విశ్వాసం ద్వారా అదే విశ్వాసంతో కొనసాగించాలి. కానీ సందేహం మనలో రానివ్వకూడదు. ఎందుకు వచ్చింది సందేహం అంటే గాలిని చూచి భయపడ్డాడంట పేతురు. ఈరోజు దేనిని చూచి నువ్వు భయపడుతున్నావు, ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు, ఏది నీ జీవితంలో నిన్ను భయపడుతుందో, ఎదురుగుండగా ప్రభువు ఉన్నాడనే సంగతి మర్చిపో. నీ కాళ్ళ కింద సముద్రం అనే సంగతి మర్చిపో. నీకు కళ్ళకి ఆ ఊరు గాలి ధ్వనిని మర్చిపో.
యేసు ప్రభువే నీ కళ్ళల్లో ఉంచుకో. ఎదురుగుండగా ప్రభు నాడని చూసుకో. ఆయన ఎదురుగుండగా నీ కళ్ళల్లో నీ ప్రభుని పెట్టుకుంటే నీకు ఇవేమీ కనిపించవు. ప్రభు ఎదురుగుండగా ఉన్నప్పుడు కూడా అల్ప విశ్వాసంతో సందేహించి మునిగిపోవడం మొదలుపెట్టాడండి. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? పేతురు గారికి సందేహాలు ఎక్కువన్నమాట నిజంగా. అందుకే చూసినట్లయితే సందేహింపగా వారితో కూడా వెళ్ళుము అన్నాడు పరిశుద్ధాత్ముడు. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి మిద్ది మీద నుంచి దిగొచ్చాడండి. సరిగ్గా ఆ ముగ్గురు కూడా వచ్చారండి. ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చి కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోదయ మనుషులందరి వల్ల మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి అగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు అని చెప్పేసి అతడు నిన్న తన ఇంటికి నిన్ను తన ఇంటికి పిలువనంపి నువ్వు చెప్పిన మాటలు వినవనవలనని పరిశుద్ధ దూతల వల్ల బోధించబడినని చెప్పేది. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. పేతురు మిద్ది మీద దిగాడండి. ముగ్గురు మనుషులు ఉన్నారని దేవుని ఆత్మ చెప్పింది. ఆ ముగ్గురు మనుషులు కలిసి వందనాలు అనుకున్నారు. ఏంటి అంటే, అయ్యా మా కైసరులో ఒక ఆఫీసర్ ఉన్నాడు, అతడు నీతిమంతుడును దేవునికి భయపడువాడు. సాక్ష్యం ఇస్తున్నారండి కొర్నేలు గురించి. అతడు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదయ జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడు. ఏమంటే అందరి వల్ల మంచి పేరు పొందడం అనేది చాలా కష్టం. కొందరైనా మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, కొందరైనా మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు. కానీ కొర్నేలు గారిని మాత్రం అందరి వల్ల మంచి పేరు పొందినటువంటి వాడంట. ఏమండి తైలము కంటే మంచి పేరు గొప్పదన్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు గొప్పదని చెప్పేసి అన్నాడు అని అతని గురించి చెప్పి అతను ప్రార్థన చేసుకుంటా ఉంటే మొన్నటి దినమందు దూత కనిపించి మీ గురించి మాట్లాడి మిమ్మల్ని తన ఇంటికి తీసుకురమ్మని ఆ దూత కొరియర్ ఆఫీసర్తో చెప్పిందంట. ఆయన మమ్మల్ని పంపించాడు, వెతుక్కుంటూ వచ్చాము మీ గురించి అంటే. ఆల్ రైట్, దేవుడు నాతో కూడా మాట్లాడాడు, రండని లోనకి తీసుకెళ్ళి వాళ్ళకి చక్కని ఆతిథ్యం ఇచ్చి మరునాడు రెండవ రోజుని వారితో కూడా బయలుదేరి ఎప్పేకి వచ్చాడు. కొందరు సావులు అప్పుడు అన్నారు, ఇది చాలా విచిత్రంగా ఉంది. పేతురు గారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా విచిత్రంగా ఉంది. అక్కడ మిలిటరీ ఆఫీసర్ ప్రార్థన చేసుకోవడం, దర్శనంలో దేవదూత కనిపించడం, ఇక్కడున్న పేతురు గారి గురించి పేరు చెప్పడం, ఆయన ఎవరింట్లో ఉన్నాడో కూడా పేరు చెప్పడం, ఇది చాలా విచిత్రంగా ఉంది. మేము కూడా వస్తామని ఆ ఎప్పేలో కొందరు మంది బ్రదర్స్ విశ్వాసులు మేము వస్తాం ఈ కార్యం కళ్ళారా చూడాలని చెప్పి కొందరు బయలుదేరి పేతురు గారు కూడా వచ్చారండి. 24వ వచనం, మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఇది క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడు కాబట్టి, దైవజనుడి పేరు దూత చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏం చేసంటే తనకి బంధువులందరికీ కబురు చెప్పాడంటండి. అతనికి ఎంతమంది బంధువులు ఉంటారో బంధువులందరికీ కబుర్లు చెప్పి మా ఇంటికి రండి, దైవజనుడు వస్తున్నాడు, నాకు దేవుని దూత చెప్పింది, వాక్యం చెప్తాడు మనకని బంధువులందరికీ చెప్పాడండి. ఈరోజు మనము బంధువులందరికీ చెప్తామా? మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే మనం బంధువులకు అందరికీ చెప్తామా? పొరపాటులో చెప్పం. మన ఇంట్లో ఏదైనా పెళ్ళి అయితే, ఏదైనా గృహప్రవేశం అయితే బంధువులు ఇంటింటికి తిరిగి కార్డులు ఇచ్చి పలానా రోజున పెళ్ళి, పలానా రోజున గృహప్రవేశం రావాలని చెప్తాం. పొరపాటులో అక్కడ ప్రార్థన పెట్టుకుని దేవుని సన్నిధి ఏర్పాటు చేసుకుని రమ్మని ఎవరు చెప్పరు. ఇతను కొర్నేలు అయితే బంధువులందరినీ పిలిచాడు. రెండోది ఏం చేశాడంటే ముఖ్య స్నేహితులను పిలిచాడు.
అతను మిలిటరీ ఆఫీసర్ కాబట్టి మంచి అధికారాల్లో ఉన్న స్నేహితులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా పిలిచాడు, మా ఇంటికి రావాలి, దైవజనుడు వస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, మా ఇంటికి రండి అని చెప్పి అతను ముఖ్య స్నేహితులను పిలిచాడు. ఏమంటే బంధువులను పిలిచాడు, ముఖ్య స్నేహితులను పిలిచాడు. ఈరోజు మనము చూసినట్లయితే ఆదివారం రోజున ఆరాధనకి వెళదామని కుటుంబం అంతా సిద్ధపడుతుండగా ఎవరైనా ముఖ్యమైన బంధువులు ఇంటికి వచ్చారా, ఎవరైనా ముఖ్యమైన స్నేహితులు ఇంటికి వచ్చారంటే ఆ రోజున ఆరాధన క్లోజ్, ఖాళీ అయిపోయినట్టే. ఇక మానేసే భయం చదివేసుకుంటారు. ఎందుకు రాలేదు? చుట్టాలు వచ్చారండి, చుట్టాలు వస్తే ఆరాధన మానేస్తే నువ్వే విశ్వాసివి. వర్షం వస్తే ఆరాధన మానేస్తే నువ్వే విశ్వాసివి. ఏమండి, కొంత బలహీనత వస్తే ఆరాధన మానేస్తే నువ్వే విశ్వాసివి. ఏదో ఒక చాకు చెప్పి దేవుని సన్నిధిలో గైర్ హాజరు కావాలనుకునే వాళ్ళు ఈరోజు చాలామంది ఉంటారు. కానీ కొర్నేలు అలా కాదు, బంధువుల్ని అందరినీ పిలుచుకుని కనిపెట్టుకుంటున్నాడండి. ఇంట్లో ఆల్రెడీ గ్యాదరింగ్ అయిపోయారు, వచ్చేసి కూర్చున్నారు, కనిపెట్టుకుంటున్నారంట ఎప్పుడు వస్తాడా అని. కానీ మనము దైవజనులు రాకముందు దేవుని సన్నిధికి వచ్చి ఏనాడైనా కూర్చున్నామా? ఏదైనా సభలకు వెళ్ళినప్పుడు దేవుని సేవకులు రాకముందు వెళ్ళావా? పోనీ స్థానిక సంఘంలో ఆరాధన జరుగుతున్న ఆదివారం రోజుని దేవుని సేవకుల కంటే ముందుగా నువ్వు మందిరానికి వచ్చావా? ఎప్పుడైనా చూస్తున్నట్లయితే ఇక్కడ కొర్నేలు సన్నిధి ఏర్పాటు చేశాడు. బంధువులు, స్నేహితులు అందరూ కూడా ముందుగా దైవజనుడు రాకముందే కూర్చున్నారు. ఈ రోజున చూసినట్లయితే ఏమండి, ప్రార్థన చేసిన తర్వాత, పాటలు పాడిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, కీర్తన అయిపోయిన తర్వాత, ఏమండి సాక్ష్యాలు అయిపోయిన తర్వాత ఆకారిని చీర సింగారించుకుని ఏమండి చాలామందిని చూస్తాడు. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే బట్టలు ఆరేసుకుంటూ ఉంటారు, ఆరాధన జరుగుతూ ఉంటే ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని చూసి ఏంటి ఆరాధన దైవజనుడు ప్రారంభించిన వీళ్ళకి నిమ్మక నీరినట్టుగా ఉన్నారని. అందుకే ఈరోజు క్రైస్తవ్యంలో ఏమండి దైవజనుల కంటే రిజర్వ్గా ఉంటున్నారు విశ్వాసులు. అందుకు చూసినట్లయితే ముందుగా వచ్చి కూర్చోవాలి. కొర్నేలు ఇంట్లో బంధువులు ముందుగా వచ్చి కూర్చున్నారు, స్నేహితులు ముందుగా వచ్చి కనిపెట్టుకుని ఉండెను. కనిపెట్టుకున్న ఎప్పుడు వస్తాడా? దేవుడు చెప్పినటువంటి దైవజనుడు, దేవుడు పేరు పెట్టి పిలిచిన దైవజనుడని కనిపెట్టుకున్నారు. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఏమంటే రానే వచ్చాడు పేతురు గారు దైవజనుడు. ఆఫీసర్ అనే సంగతి మర్చిపోయి, అందులో ఇలాంటి ఆఫీసర్ కాదు, మిలిటరీ ఆఫీసరు రావడమే దైవజనుడు పాదాల మీద పడిపోయాడండి. ఏమండి ఎంత తగ్గింపండి నిజంగాను. పాదాల మీద నమస్కారం చేశారు, పాదాల మీద పడి నమస్కారం చేశారు. సాష్టాంగ పడిపోయి బొక్కబోర్ల పడిపోయి నమస్కారం చేసాడంటండి. చేస్తే అందుకు పేతురు, నువ్వు లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తెను. ఏమండి, దేవుని దూత వచ్చి అతని పేరు చెప్పి రమ్మంటే చెప్పి వచ్చాడు. అన్యునికున్న మంచి అనుభవం అన్నమాట. సాష్టాంగ పడడం, నమస్కారం చేయడం, పాదాల మీద పడడం అనేది మంచి ఒక అనుభవం. అయితే నరుని పాదాల మీద పడకూడదు. పేతురు నేను కూడా నీలాంటి నరుడనే అన్నాడు. చూసారా, నేను కూడా నీలాంటి నరుడినే అని చెప్పేసి అన్నాడు. అందుకే పిలిచినవాడు, పిలవబడిన వారు కూడా దేవుని పాదాల మీద పడాలి. ప్రకటన గ్రంథంలో యాహాను దేవదూత పాదాల మీద పడుతుంటే, వద్దు, నేను నీ తోటి సహోదరులతో సమానమైనటువంటి వాడిని, సహదాసుడను, దేవునికే నమస్కారం చేయము అని దేవుని దూత పాదాల మీద పడుతున్నా నివారించింది వద్దని చెప్పి. ఈ రోజుని పాదాలు కడిగించుకునే వాళ్ళు కావాలని ఎంతమంది లేరండి? ఈ రోజుని పాదాలు కడిగించుకునేవాళ్ళు, పాల చేత అభిషేకించుకునేవాళ్ళు, పుష్పాల చేత అభిషేకించుకునేవాళ్ళు, అరిచేతుల మీద నడిచెళ్ళేవాళ్ళు, పాల చేత అభిషేకించుకునేవాళ్ళు, పాదాలు కడిగించుకునేవాళ్ళు. ఏమండి ఎంతమంది లేరండి? జాగ్రత్త. నేను నీలాంటి నరుడనే,
నీలాంటి నరుడనే మీ 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 వల్ల ఒక వెంట్రుక తెలుపైనా నలుపైనా చేయలేరు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలని యేసు ప్రభు చెప్పాడు. దైవజనులమైన మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి, కానీ ఏమండి అలాగ ఉండకూడదు. అందుకే నేను నీలాంటి నరుడని చెప్పి లేవనెత్తాడు. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. ఇంట్లోకి వచ్చేటప్పటికి అనేకులు రెడీగా దేవుని వాక్యమున కూడి ఉండుట చూచాను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అన్యజాతితో సహవాసం చేయకూడదు. చూసారా ఎంత జాతి అహంకారమో యూదులకి, పేతురికి. అన్యజాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వాని ముట్టుకోవడం కూడా పొరపాటే. ఎంత జాతి అహంకారం అండి. నిజంగాను ముట్టుకోవడం కూడా పొరపాటేనట. మన దేశం చాలామందికి ఇటువంటి కులం అనేటువంటి అహంకారం ఉంది. ఆ తక్కువ కులం వారిని ముట్టుకోకూడదని చెప్పేసి నిజంగా చూసినట్లయితే పేతురు అన్యజాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలుసును. యూదునికి ధర్మము కాదని మీకు తెలుసును. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాదు. దేవుడు అన్నాడంట, ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాదు. ఏ కులములో మనుష్యుడైనా, ఏ జాతిలో మనుష్యుడైనా, ఏ దేశములో మనుష్యుడైనా, ఏ వర్ణ రంగు అయినప్పుడే నిషేధించబడిన వాడు మాత్రము కాదు అని దేవుడు చెప్పాడు. దేవుడు అపవిత్రుడైనను చెప్పకూడదని నాకు దేవుడు సూచించాను. నాకు దేవుడు చూపెట్టాడు ఎవరిని అపవిత్రులుగా ఎంచకూడదు. చతుర్భుజు జంతువులు లాంటి వారినైనా, దుర్మార్గులనైనా, ప్రాకిడి పురుగుల్లాంటి సమాజంలో విలువలేని వారినైనా, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నతమైనటువంటి వారినైనా ఎవరిని కూడా మనము కించపరచకూడదు, నీచంగా చూడకూడదు. దేవుడు నాకు చూపించాడు. నాకు అటువంటి ఆచారం నుంచి నా కళ్ళు తెరిపించి, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమ లేక చెప్పక వచ్చి అడ్డం ఏమీ చెప్పక, లేకపోతే చాలా అడ్డం. ఈ రోజుని చాలా అడ్డాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఈ కులాన్ని బట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు, మతాన్ని బట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు, మినిస్ట్రీని బట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు, సంఘాన్ని బట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు, సహవాసాన్ని బట్టి. అయ్యా మా సంఘానికి రండి అంటే ఇవన్నీ అడిగి ఆటంకాలు ఏమి లేకపోతే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పీకర్లు ఈ రోజున చూసినట్లయితే అడ్డం ఏమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచితిరో దాన్ని నేను అడుగుచున్నానని అతనితో చెప్పాను. ఎందుకు నన్ను పిలిచారు అసలేని అంటే, అయ్యా మరి 2 దినాల క్రితం నేను ప్రార్థన చేసుకుంటుంటే 3 గంటల ఈ వేళ దేవుని దూత కనిపించి మీ పేరు చెప్పి నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరిని. ఎప్పేలో శర్మకారుని అంట సీమోన్ అనే మారు పేరుగా పేతురున్నాడు, అతను పిలిపించు అని దూత చెప్పింది. ఆ దూత చెప్పిన ప్రకారం పంపించాను, మీరు వచ్చారు, జరిగింది ఇది అని చెప్పేసి కొర్నేలు గారు మాట్లాడిన తర్వాత ఏమంటున్నాడంటే, ఒక మాట 33వ వచనం, వెంటనే నిన్ను పిలిచితిమి, నీవు వచ్చినది మంచిది, ఇవన్నీ జరిగింది, వెంటనే పిలిచాం, మీరు వచ్చారు. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ప్రభువు నీకు ఆజ్ఞాపించినటువంటిది. ఇక్కడ 11, 14 వచనంలో ఒక మాట, నీవు నీ ఇంటి వారందరూ ఏ మాట వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలో అతడు నీతో చెప్పిన. నేను దూత అందంట, నీవు నీ ఇంటి వారు ఏ మాట వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పిన. దూత మాట్లాడిన అక్కడ రాయలేదు 10వ వచనం 10వ అధ్యాయంలో. ఇక్కడ పేతురు యెరూషలేముకు వచ్చిన తర్వాత పెద్దలతో చెప్తున్నాడు అనమాట. దూత నాతో కొర్నేలుతో మాట్లాడిన మాట, నీవు నీ ఇంటి వారందరూ ఏ మాట వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటికి పిలిచి తనతో చెప్పారు. ఏమండి, కొర్నేలు కుటుంబం రక్షించబడాలి, ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, రక్షణ లేదు. నీవు నీ ఇంటి వారు రక్షించబడాలి, దేవుని ఉద్దేశం అది.
మరి రక్షించబడాలంటే దూత చెప్పొచ్చు కదా రక్షణ సువార్త. లేదు, రక్షణ సువార్త దూతలకు ఇవ్వలేదు, మట్టి మనుష్యులమైన మనకిచ్చాడు. మహిమ కలిగిన దూతలకి రక్షణ సువార్త ఇవ్వలేదు. ధూళి దుమ్మినైనటువంటి మనకి దేవుడు రక్షణ సువార్త ఇచ్చాడు. ఎందుకు దూతలకు ఇవ్వలేదు, ఎందుకు మట్టి మనుష్యులమైన మనకిచ్చాడని చెప్తే, దూతలకు ఇస్తే ఇంకొక రకంగా ఉంటుంది. దూతకి సువార్త చెప్పే మాట ఇచ్చాడు అనుకో, జక్కయ్య నీ భార్య గర్భవతి అయ్యుద్ది అన్నాడు. జకరియా భార్య యాజకుడు జకరియా భార్య ఏమో వృద్ధాప్యంలో ఉంది, గర్భవతి, గొడ్రాలు. నీకు మగపిల్లవాడు పుడతాడని చెప్తే ఇది ఎక్కడ నమ్ముతామన్నాడు. నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు నోరు అడిపోద్ది అన్నాడు. అంతే. దేవుని దూతకి సువార్త చెప్పడం, రక్షణ సువార్త ఇచ్చేయడానికో తలకిందులు చేసి మాట్లాడతారు. నమ్మకపోతే స్వాట్లోనే సూచక్రియలు జరుగుతాయి. అందుకనే నువ్వు నమ్మలేదు కాబట్టి మగపిల్లడు పుట్టే వరకు మోగవాడై ఉంటావని చెప్పి అన్న దూత మోగవాడు అయిపోయాడు తెలుసా. అందుకే సువార్త, రక్షణ సువార్త దూతలకు ఇవ్వలేదు, మట్టి మనుష్యులమైన మనకి ఒకసారికి 2 సార్లు బ్రతులాడి, ఒకసారికి 3 సార్లు చెప్పి బ్రతులాడుకుని వారికి మనసులో సువార్తను చెప్పి వారిని మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అందుకనే ఆ సువార్తను మరి ప్రకటించడానికి, మరి రక్షణ సువార్త చెప్పడానికి మరి మనుష్యులకే ఇచ్చాడు కానీ దేవదూతలకు ఇవ్వలేదు. అందుకని వచ్చావు మంచిదంటే అప్పుడు పేతురు గారు అంటున్నాడు 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాను. ప్రతి జనములోనూ ఆయనకి భయపడి నీతిగా నడుచుకుని వారికి ఆయన అంగీకరించును. ఏ జనమైనా సరే దేవునికి భయపడి, కొర్నేలు అన్యుడైనప్పటికీ కూడా నీతిగా నడుచుకున్నాడు, భయపడ్డాడు కాబట్టి అతని ప్రార్థన అంగీకరించాడు. కాబట్టి ప్రతి జనములోనూ అంగీకరించను. ఆయన నీతిగా నడుచుకుని వారు అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు వర్తమానం పంపిన మీరు ఎరుగుదురు అని దేవుడు జరిగిన విషయం అంతా పేతురు గారు, ఆయన భూమి మీద ఉన్నాడు, యూదులు ఆయన్ని సిలివేశారు, ఆయన 3 సిలువలో మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆయనతో పాటు మేము ఆయనతో కలిసి భోజనం చేసాం, ప్రత్యక్ష సాక్షులము, ఆయన గాయాల్లో చేతులు పెట్టాము, ఆయనతో కలిసి ఉన్నాము అని చెప్పి ఈ సాక్ష్యం అంతా చెప్తున్నాడు. 40 రోజు 500 మంది చూస్తుండగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఈ సాక్ష్యం అంతా చెప్పుతుండగానే కొర్నేలు ఇంట్లో పరిశుద్ధాత్మ వారి మీద దిగిపోయింది. ఏమండి, పరిశుద్ధాత్మ అన్యుల మీద దిగిపోయింది. వీళ్ళని బాప్తిసం ఇవ్వకుండా ఎవడైనా నీళ్ళకి ఆటంకం చేయగలని చెప్పి వారందరికీ బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించాను. అంటే అపోస్తలుల మీద దిగినటువంటి ఆత్మ ఏమండి అన్యుల మీద కూడా దిగిపోయింది. ఇప్పుడు అపోస్తలులకి, ఇశ్రాయేలీలకి, అన్యులకి ఏమి తేడా, మధ్య గోడ పడగొట్టి దేవుడు పక్షపాతం లేకుండా, దేవుడు నిర్మించిన మనిషిని నిషిద్ధమని ఎంచకుండా, కులము, మతము, జాతి, దేశం అనే భేదము లేకుండా ఆయన ఆ కార్యం జరిగించాడు. కొర్నేలు కుటుంబం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. బంధువులు, స్నేహితులు వాళ్ళంత తర్వాత బాప్తిసం, ఆటంకం ఎవడు చేయగలడు? బాప్తిసం, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేశారు, తర్వాత నీటి బాప్తిసం పొందారు. అందుకని ఇటలీ అని పేరు పెట్టుకోమని, ఎందుకంటే ఆ పటాలం ఇటలీ సైన్యం, ఆ ఇటలీలో ఉన్నటువంటి కొర్నేలు ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేసినట్టుగా మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాం. అందుకనే మనం అటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు, కులము, భేదము, విద్య, అహంకారము, ధనము, ఏదైనా అడ్డము, ఆటంకం మన హృదయం నుండి తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, ఇటలీ 2వ భాగాన్ని ఇంతవరకు ధ్యానించాం. అనేక విషయాలు మీరు మాట్లాడారు. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల్ని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.